హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనమాట. పార్ట్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పోసాట్. నేను స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా, బాగా క్లారిటీ కోసం. ఎక్స్పోసాట్ ఏంటంటే మెయిన్ ఇది సెలెస్టియల్ సోర్సెస్కి, పైన ఉన్న న్యూట్రాన్ స్టార్స్కి, బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడానికి. దీంట్లో యూజ్ చేసిన శాటిలైట్ ఏంటంటే PSLV C58. ఇది ఎక్కడ ప్లేస్ చేశారంటే లో ఎర్త్ ఆర్బిట్. ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన పేలోడ్స్ రెండు, పాలిక్స్, ఎక్స్పెక్ట్ అనమాట. రెండు దాంట్లో 7 తెలుసు కదా. వాటిల్లో పాలిక్స్ ఏంటంటే ఇక్కడ చూసిన 40 బ్రైట్ ఆస్ట్రానమికల్ సోర్సెస్ని స్టడీ చేస్తుంది. ఎక్స్పెక్ట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని స్టడీ చేస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ ఎక్స్పోసాట్. వరల్డ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నాసా చేసింది IXPE, తర్వాత మన ఇండియానే ఈ ఎక్స్రే పరంగా ఇంకేవి చేయలే వరల్డ్లో. అందుకని చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోసాట్ రీసెంట్గా లాంచ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే నిసార్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఇస్రో నాసా కలిసి చేసిన శాటిలైట్ అనమాట. ఇది మెయిన్ ఏంటంటే మన ఎర్త్ మొత్తం, గ్లోబ్ మొత్తం 12 డేస్లో మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి అక్కడ ఏం జరిగినా అని. దీంట్లో నాసా ఏం ప్రొవైడ్ చేసింది, ఇండియా ఏం ప్రొవైడ్ చేసిందంటే నాసా వచ్చి L బ్యాండ్, మన ఇండియా వచ్చి S బ్యాండ్, GSLV స్పేస్ క్రాఫ్ట్ అనమాట. బెనిఫిట్స్ ఏం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడైనా గ్లేషియర్స్ ఏమైనా మెల్ట్ అవుతున్నా, లేకపోతే సీ లెవెల్ రైజ్ అవుతున్నా అది ఇక్కడ దీంట్లో తెలిసిపోద్ది. అగ్రికల్చర్లో క్రాప్ యొక్క ఫెర్టిలిటీ గురించి కానీ, ఫుడ్ సెక్యూరిటీ గురించి కానీ దీంట్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, అంటే ఆయిల్ స్పిల్స్ ఎక్కడ జరుగుతున్నా, లేదా అర్బనైజేషన్ ఎక్కడ జరుగుతున్నా అది కూడా ఈ శాటిలైట్లో తెలిసిపోతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.